హరే కృష్ణ అందరికీ. అయితే ధృతరాష్ట్రుడు అలా అనడానికి వేరే అభిప్రాయం ఉంది. ఏమిటది? సమ్మోహులంతో అందులైన వాడు ధృతరాష్ట్రుడు. అతడికి రాజ్యం మీద చెప్పలేనంత వ్యామోహం, అలాగే కొడుకుల మీద మమకారం. తన చేత చిక్కిన రాజ్యాన్ని అంత తేలిగ్గా వదులుకుంటాడా? అలాగని పాండవులతో యుద్ధము ఇష్టం లేదు. అందుకే సంజయుని చేత ధర్మరాజుకు వర్తమానం పంపాడు. ఏమని? నా కొడుకు దుర్మార్గుడు, నా మాట వినడం లేదు. రాజ్యలోభంతో వాడు చెడిపోతే చెడిపోని. నీవు ధర్మాత్ముడవు, ఉత్తముడవు, సన్మార్గవర్తమునుడు, హింసకు వ్యతిరేకివి, పెద్దలను గౌరవించేవాడివి. అట్టి నీవు రాజ్యం కోసం మారణ హోమం చేస్తావా? ఈ రక్తపు కూడు తినే కన్నా భిక్షాటన మేలు కదా అని. అయితే తన పథకం తారలేదు. స్వయంగా శ్రీకృష్ణుడే రాయబారిగా వచ్చినా ఒప్పుకోలేదు. చివరకు 5గురికి 5 ఊళ్ళు ఇవ్వడానికి కానీ అంగీకరించలేదు. ఇక ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంటిల్ దెన్, రాధాకృష్ణ.